నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన కాలంలో అదానీ గారు పవర్ పర్చేజ్ గురించి జగన్ రెడ్డి గారికి 1750 క్రోర్స్ ఇచ్చినట్టుగా అమెరికాలో ఒక కేసు నమోదైన విషయం మనకు తెలిసిందే. ఆ సందర్భంగా మరి అదానీ గారిని అమెరికాలో కేసు బుక్ అయింది కాబట్టి ఆయన ఆంధ్రప్రదేశ్ అప్పటి ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన 1750 క్రోర్స్ లంచం ఇచ్చారు కాబట్టి ఇది ఒక పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది జగన్ రెడ్డి గారికి అని అందరూ భావించారు, ఊహించారు. తదనంతరం ఎన్డీఏ ప్రభుత్వం వారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా దాని మీద పెద్దగా స్పందించలేదు, చర్యలేమి తీసుకోలేదు. ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ అమెరికాలో అదానీ మీద బుక్ అయినటువంటి కేసు విత్డ్రా చేసుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది అని చెప్పి ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్లో న్యూస్ వస్తూ ఉంది. ఈ వీడియోలో ఆ డీటెయిల్స్ విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అదానీ కేసుని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఎందుకు అంత లైట్గా తీసుకున్నారో ఇప్పుడు మనకు అర్థమవుతా ఉంది లేటెస్ట్ వస్తున్న వార్తలను బట్టి. అమెరికన్ దర్యాప్తు సంస్థలు అదానీ కేసుని ఉపసంహరించుకునేటువంటి దిశగా అడుగులు వేస్తున్నాయి అని అమెరికా మీడియాలో తాజాగా సంచలనమైనటువంటి కథనాలు రిపీటెడ్గా న్యూస్ ఐటమ్గా వస్తూ ఉన్నాయి లేటెస్ట్గా. సో న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన కథనం, దాని హెడ్లైన్స్ ఏంటంటే యాజ్ ఇట్ ఈజ్ చెప్పాల్సి వస్తే, యుఎస్ సెట్ టు డ్రాప్ ఛార్జెస్ అగెనెస్ట్ ఇండియన్ బిలియనేర్ అక్యూజ్డ్ ఆఫ్ ఫ్రాడ్. అంటే ఛార్జెస్ని విత్డ్రా చేసుకోవటానికి సిద్ధపడుతుంది అమెరికా అని చెప్పి ఈ కథనంలో ఉన్నటువంటి సారాంశం. అయితే ఇక్కడ ఒక్క విషయం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారి పేరుని ఈ కేసులో యుఎస్ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ కానీ మరి భారతదేశంలోని ఏజెన్సీలు కానీ ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు అనేది వాస్తవం. ఈ కేసు న్యూయార్క్లోని బ్రూక్లిన్ కోర్టులో నడిచి గనక ఉండి ఉంటే, విచారణ గనక జరిగి ఉండి ఉంటే కోర్టులో ఈ లంచాలు ఎవరికి ఇచ్చారు అన్న విషయం ఖచ్చితంగా బయటపడి ఉండేది. అది జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బందికరంగా పరిణమించే అవకాశం స్పష్టంగా ఉండేది. ఇప్పుడు ఇక ఆందోళన పడవలసిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారు అని అనిపిస్తూ ఉంది. నిజానికి ఈ కేసులో ఉన్నది అదానీ గారు కాబట్టి ఆయనే చూసుకుంటారు అనే ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారికి ఫస్ట్ నుంచి అదే ధైర్యం ఉంది అనేది మనం ఇప్పుడు ఆలోచిస్తే అర్థమవుతా ఉంది. ఈ ఆరోపణల మీద అమెరికాలో కేసు నమోదైనప్పటికీ ఇండియాలో మోడీ గారి ప్రభుత్వం అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. అదానీ పవర్ కొనుగోళ్ల మీద దర్యాప్తు అప్పుడు చేపట్టలేదు, దాని గురించి ప్రస్తావించలేదు. 1000 కోట్ల లంచాలు ఇచ్చారు అనేటువంటి ఈ వ్యవహారంలో నిజాలు ఏంటి అన్న విషయాన్ని తెలుసుకోవటానికి కూడా ప్రయత్నించలేదు అప్పుడున్న ప్రభుత్వం అనేది వాస్తవం. ఇక చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూడా ఎన్డీఏ వచ్చిన తర్వాత కూడా ఈ పర్టికులర్ స్కామ్లో, ఈ విషయంలో లోతులోనికి వెళ్ళటానికి, దాన్ని డిగ్గింగ్ చేయడానికి ప్రయత్నం చేయలేదనేది వాస్తవం. దీనివల్ల అదానీకి పరోక్షంగా మోడీ గారికి ఇబ్బంది కలుగుతుందోమో అన్న ఉద్దేశం ఎన్డీఏకి ఉండవచ్చు అనేది మనం విశ్లేషణ చేయొచ్చు పార్టీలకు అతీతంగా. ఇప్పుడు ఇక తాజా పరిణామాలను కూడా ముందే అనుకున్నట్టుగానే జరుగుతున్నాయి అని అనిపిస్తూ ఉంది. అమెరికాలో కేసు ఏదైతే బుక్ అయిందో అప్పట్లో విత్డ్రా కాబోతుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు హాయిగా ఈ కేసు విషయంలో ఊపిరి పీల్చుకోవచ్చు, ఆయన మెడకు చుట్టుకునే అవకాశం లేదు అని స్పష్టమవుతూ ఉంది. సెకు పవర్ కొనుగోళ్ల విషయంలో అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మరి గతంలో ఆరోపించినట్లుగా ఎవరికి 1750 కోట్ల రూపాయలు లంచం ఇచ్చారు అన్న ఆరోపణ అనేది ఇక ఎప్పటికీ బయటపడని రహస్యంగా మిగిలిపోయే అవకాశం ఇప్పుడున్న పరిణామాలను బట్టి అనిపిస్తూ ఉంది. ఒకసారి కేసు వివరాల్లోకి వెళ్ళినట్టయితే, సెకీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు సోలార్ పవర్ని కొనుగోలు చేయటానికి కేంద్ర ప్రభుత్వం ఒక విధానాన్ని, ఒక పాలసీని రూపొందించింది అప్పట్లో. ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఆ పాలసీ ప్రకారంగా సోలార్ పవర్ కొనుక్కుంటాయి. అయితే ఇందులో సెకీ అనేది ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ, కానీ అది పవర్ ప్రొడ్యూస్ చేయదు. అదానీ, గ్రీన్ లాంటి కంపెనీలు సెకీ దాని ద్వారా పవర్ వీళ్ళు అమ్ముతారు అంతే. సెకీ అనేది జస్ట్ ఇంటర్మీడియట్, మధ్యవర్తిత్వంగా ఉంటుందంటే.
మధ్యవర్తిత్వంగా ఉండి పవర్ ఇటు రాష్ట్రాలకు కొనిపిస్తూ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం అయినప్పటికీ మధ్యవర్తిత్వంగా ఉంటుంది కాబట్టి ఈ సోలార్ పవర్ కొనుగోళ్లలో ఎటువంటి అవకతవకలు ఉండవు అని చెప్పి ఎవరైనా జనరల్గా అనుకుంటారు. ఎందుకంటే అది కేంద్ర ప్రభుత్వ సంస్థ కదా, ఇంకా అవకతవకలు ఎక్కడ ఉంటాయి అని అనుకుంటారు. అదే పొరపాటు. సెకీని అడ్డు పెట్టుకొని సెకీ పేరు మీద బేరసారాలన్నీ కూడా అదానీ కంపెనీ నేరుగా ఆ రాష్ట్ర ప్రభుత్వాలతో కుదుర్చుకుంది. ఎందుకంటే వాళ్లే కదా పవర్ అమ్మేది సెకీ ద్వారా. అందులో అతిపెద్ద ఒప్పందాన్ని కుదుర్చుకుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తోటి. అప్పట్లో అదానీ గారు కుదుర్చుకున్నటువంటి అతిపెద్ద అగ్రిమెంట్ అదేంటంటే 25 సంవత్సరాల పాటు 1,00,000 కోట్ల రూపాయలకి పైగా విలువైనటువంటి సోలార్ పవర్ని కొనుగోలు చేస్తాము మీ దగ్గర నుంచి అని చెప్పేసి అదానీ గారు మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారితోటి సెకీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్పట్లో ఒప్పందం ఒకటి చేసుకున్నారు. ఆ ఒప్పందం అయిపోయింది అప్పట్లో. ఇదంతా అప్పట్లో ఎవరికి తెలియకుండానే ఈ ఒప్పందం ఇవన్నీ కూడా నార్మల్గా రెగ్యులర్గా రొటీన్గా స్మూత్గా ఒప్పందాలు అయిపోయినాయి. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటంటే చిన్న డెవలప్మెంట్ ఏం జరిగిందంటే ఇండియాలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల్లో పెద్దలకి అంటే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న పెద్ద మనుషులకి ఈ అదానీ కంపెనీ భారీగా లంచాలు ఇచ్చి తమ పవర్ని కొనుగోలు ఒప్పందాలు చేసుకుంది అని ఎక్కడో అమెరికాలో ఉన్నటువంటి సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ అట్లాగే FBI ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో కేసులు పెట్టారు 2024లో. అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2024 ఈ కేసు పెట్టినప్పటికీ అధికారాన్ని కోల్పోయింది. అయితే ఇండియాలో అదానీ గారు ఏ రాజకీయ నాయకులకో లంచం ఇచ్చుకుంటే మధ్యలో ఈ అమెరికాకి నొప్పేంటి, రాజకీయ నాయకులకి ఎవరికో అదానీ ఇచ్చుకుంటాడు భారతదేశంలో, అయితే అమెరికాకి నొప్పేంటని మీరు ప్రశ్న రావచ్చు. దీనికి సమాధానం చెప్పాలంటే అదానీ కంపెనీలు అమెరికాలో కూడా తన వ్యాపార సామ్రాజ్యాల కోసం కొన్ని నిధులను సేకరించింది. అంటే వ్యాపారం డెవలప్మెంట్ కోసం అమెరికాలో నిధులను సమీకరించింది. అమెరికా ప్రజల దగ్గర నుంచి నిధులు ఎప్పుడైతే సమీకరించిందో ఏ కంపెనీ అయినా సరే అమెరికా ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి వ్యాపారం చేయాలి అనేది ఆ దేశ ప్రభుత్వంకు ఉన్నటువంటి ఒక రూల్, ఒక పాలసీ. ఇక్కడ వ్యాపార ప్రయోజనాల కోసం లంచం ఇవ్వటం అనేది అమెరికా చట్టాల ప్రకారం చట్ట విరుద్ధం, అది భారీ నేరంగా పరిగణించబడుతుంది. అందువల్ల అదానీ మీద కేసు పెడుతున్నాం. అదానీ లంచం ఇచ్చింది ఇండియాలో అయినప్పటికీ అది అమెరికాలో బిజినెస్ చేస్తుంది కాబట్టి FBI వాళ్ళు 2024లో ఈ కేసుని బుక్ చేశారు. ఆ ప్రకారంగా ఈ కేసు అప్పట్లో ఫైల్ అయింది అదానీ మీద అమెరికాలో. అయితే ఆ తర్వాత చాలా పరిణామాలు జరిగినాయి. మనం ఒకసారి గమనించుకున్నట్టయితే, ఒకటి, ఈ కేసు బుక్ అయిన తర్వాత పరిణామాలు అమెరికాలో ప్రభుత్వం మారిపోయింది. బైడెన్ ప్రభుత్వం పోయి ట్రంప్ ప్రభుత్వం వచ్చింది. ఒక చేంజ్ మనం గమనించాలా, అది గుడ్ ఆర్ బ్యాడ్, ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ. అదానీకి మోడీ ప్రభుత్వానికి ఉన్న సంబంధ బాంధవ్యాలు మనందరికీ తెలుసు, అందులో సీక్రెట్ ఏం లేదు. ట్రంప్కి నరేంద్ర మోడీ గారికి ఎంత సంబంధం ఉందో, రిలేషన్ ఉందో అది కూడా మనందరికీ తెలిసిన వాస్తవం. ఈ నేపథ్యంలో ఈ కేసు ముందుకు సాగలేదు అనేది వాస్తవం. కనీసం అదానీకి నోటీస్ ఇవ్వటానికి కూడా అమెరికాలో ప్రాసిక్యూటర్స్కి సాధ్యం కాలేదు, ఇది వాస్తవం. ఎందుకు ఈ నోటీసులు అందించాలి అంటే అదానీకి భారత ప్రభుత్వ సహాయ సహకారాలు కావాలి. కానీ భారత ప్రభుత్వంలో సహకరించకపోవటం వల్ల నోటీసులు ఇవ్వటం కోసం అదానీకి ఈ విషయంలో అమెరికా వాళ్ళు నోటీసులు కూడా అందించలేకపోయారు అనేది వాస్తవం. అక్కడ దర్యాప్తు సంస్థలు అమెరికన్ కోర్టుకి కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పాయి. అంతేకాదు ఎలక్ట్రానిక్ ద్వారా, అంటే ఈమెయిల్స్ ద్వారా కూడా ఎలక్ట్రానిక్ నోటీసులు పంపించడానికి కూడా అనుమతించండి అని చెప్పి వాళ్ళు కోరినట్టుగా కొన్నాళ్ల క్రితమే పత్రికల్లో వార్తలు కూడా వచ్చాయి, ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్లో. ఈ నేపథ్యంలో ఈ బ్యాక్గ్రౌండ్ పరిస్థితులను బట్టి ఇప్పుడు అసలు అదానీ గారి మీదే కేసునే ఉపసంహరించుకునేటువంటి, విత్డ్రా చేసుకునేటువంటి దిశగా అమెరికాలో అడుగులు పడుతున్నాయని చెప్పేసి ఈ కథనాలు, ఈ మీడియా కథనాల వల్ల మనకి స్పష్టంగా తెలియవస్తూ ఉంది. న్యూయార్క్ టైమ్స్ అనే మ్యాగజైన్ కథనం ప్రకారం అదానీ గారు ఇటీవల ఒక కొత్త న్యాయ బృందాన్ని నియమించుకున్నారు అక్కడ అమెరికాలో.
న్యాయ లాయర్స్‌ని పెట్టుకున్నాడు. అదానీ సాధారణమైన వ్యక్తి కాదు, మనం గమనించాలా. ఆయన ఆస్తి ప్రస్తుతం $104 బిలియన్. అంటే ప్రపంచంలోనే 17వ అతి పెద్ద ధనవంతుడు అదానీ. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఆయన నియమించుకుంది ఎవరిని అక్కడ లాయర్స్‌ని అంటే రాబర్ట్ జే జిఫ్రా. ఈ రాబర్ట్ జే జిఫ్రా అనేటువంటి ప్రముఖ లాయర్ అక్కడ అమెరికాలో. ఇంకొక అంశం ఏంటంటే ఈ జిఫ్రా అనే లాయరు ట్రంప్‌కి వ్యక్తిగత లాయరు. అవ్వా! ట్రంప్ కేసుల్ని వాదించే వ్యక్తిగత లాయర్‌ని అదానీ గారు ఈయన కేసుకి సందర్భంగా పెట్టుకున్నాడు అని అంటే ఇక మీకు విషయం అంతా అర్థమై ఉంటది. ఇప్పుడు ఆ లాయర్ గారు అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ అధికారులతో సుదీర్ఘమైన సమావేశాలు జరిపి ఒక ప్రెజెంటేషన్ ఇచ్చాడంట వాళ్ళతో. ఏంటంటే ఈ కేసుకు సరైన ఆధారాలు లేవు. అసలు అమెరికాకి కేసుని విచారించేటువంటి న్యాయపరమైన అంటే లీగాలిటీ అధికార పరిధిలో కూడా లేదు అని చెప్పేసి ఈ పేరు మోసిన ట్రంప్ పర్సనల్ లాయరు, అదానీ గారి లాయరు చెప్పారంట. ఈ కేసు ఎంత వీకు, ఈ కేసు రేపు కోర్టులో వీగిపోతుంది, అసలు దీంట్లో స్ట్రెంగ్త్ లేదు మనకి, దానివల్ల ఇమేజ్ కూడా డ్యామేజ్ అవుతుందని చెప్పి ఆయన వివరించి చెప్పాడు అని చెప్పి ఈ వార్తా కథనాలు వెలువడినాయి. అంతేకాదు మరొక మాట కూడా ఆయన చెప్పింటి కన్విన్స్ చేసింది ఏంటంటే, మీరు గనక ఈ అదానీ మీద ఉన్నటువంటి కేసుని విత్డ్రా గనక చేసుకుంటే, ఎత్తివేస్తే అదానీ గారు తన కంపెనీల ద్వారా అమెరికాలోనే $10 బిలియన్ అంటే బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ పెడతానికి సిద్ధంగా ఉన్నారు. దాని ద్వారా 15,000 ఉద్యోగాలు అక్కడ క్రియేట్ చేస్తారు అమెరికన్ల కోసం. అందుకు అదానీ గారు రెడీగా ఉన్నారని చెప్పి ఈ లాయర్ గారు అక్కడ పెద్ద మనుషుల్ని కన్విన్స్ చేసి ప్రతిపాదించాడంట. ఇటువంటి ఏంటంటే జనరల్గా ట్రంప్కి చాలా నచ్చుతాయి. ఎందుకంటే ఆయన బిజినెస్ పర్సన్. మొత్తం మీద ఇప్పుడు ఏంటంటే అమెరికా సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ వాళ్ళేమో అదానీతో రాజీకి వచ్చారని చెప్పేసి వార్తాపత్రికల్లో వెలుగులోకి వస్తుంది. ఈ కేసుని సెకీ వాళ్ళు, FBI వాళ్ళు, ఇట్లా రకరకాల వాళ్ళు పెట్టారు. సో ఇప్పుడు FBI వాళ్ళు చేపట్టబోయేటువంటి క్రిమినల్ కేసు కూడా విత్డ్రా అవ్వబోతుంది అని చెప్పి ఈ రిపోర్ట్స్ వల్ల మనకి పూర్తి స్థాయిలో సమాచారం తెలియవస్తూ ఉంది. ఇక సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్కి, అమెరికాలో ఉన్నటువంటి సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్కి ఆల్రెడీ అదానీ గారి కంపెనీలు $18 మిలియన్ జరిమానాని చెల్లించడానికి కూడా సిద్ధమయ్యారంట. అంటే ఈ అండర్స్టాండింగ్ అక్కడ జరిగింది, ఒక కమిట్మెంట్ అయితే జరిగింది ఈ జరిమానా చెల్లించటానికి. సో కొత్తగా అమెరికాలో దీని మీద విమర్శలు ఏంటంటే, ఈ ట్రంప్ గారు తన రాజకీయ ఆర్థిక ప్రయోజనాల కోసం ఈ కేసు మీద రాజీ పడుతున్నాడు. తనకి మోడీ గారు మిత్రుడు కాబట్టి, అదానీ గారు చాలా డబ్బున్న వ్యక్తి కాబట్టి ఆయన రాజీ పడుతున్నాడు అనేది ఇప్పుడు ప్రధానంగా వస్తున్నటువంటి విమర్శ. అయితే ఇంకొక వాదన కూడా ఉంది. అదేంటంటే, ట్రంప్ ప్రభుత్వం గత కొంతకాలంగా ఈ మధ్య కాలంలో మనం బాగా గమనించినట్టయితే ట్రంప్ గారి ఆలోచన విధానం, అమెరికన్ కంపెనీలు విదేశాల్లో లంచాలు ఇస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా అనేటువంటి చట్టం ఏదైతే ప్రజెంట్ ఉందో అది అసలు కరెక్టే కాదు. అమెరికాలో కంపెనీ ఉండొచ్చు, వేరే విదేశాల్లో వాళ్ళు లంచాలు ఇస్తే ఇక్కడ మనం ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అన్న ఆలోచన ధోరణి ట్రంప్ గారికి ఉంది. ప్రపంచంలో మరి చాలా దేశాల్లో ప్రభుత్వాలు అవినీతి ప్రభుత్వాలు, అక్కడ డబ్బులు ఇస్తే కానీ లంచాలు ఇస్తే కానీ పనులు కావు. అటువంటప్పుడు మనం అమెరికన్ కంపెనీలని ఎందుకు పేనలైజ్ చేయాలి అనేటువంటి ఒక ఐడియాలజీ, ఒక వైఖరి చాలా స్పష్టంగా ట్రంప్ గారు వ్యక్తం చేస్తున్నారని చెప్పి కూడా మీడియా కథనాలు వస్తున్నాయి. సో వీటన్నిటిని పరిశీలించినట్టయితే ఇందులో భాగంగానే ఇప్పుడు అదానీ గారితోటి ఈ రాజీ వ్యవహారాలని చూడాలని చెప్పి అక్కడ పత్రికలు రాస్తూ వస్తున్నాయి. ఈ కథనాలన్నీ కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఇక మొత్తంగా ఏంటంటే, ఇప్పుడు అమెరికాలో ఈ కేసు నుంచి ఈ ఏదైతే లంచాలు ఇచ్చారు అన్న కేసు ఉందో దాని నుంచి అదానీ గారు బయటపడుతున్నారు. సో కాబట్టి దానికి లింక్ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా విముక్తి లభించినట్టుగా మనం భావించవచ్చు. అయితే మరి 1750 కోట్ల రూపాయల లంచం ఎవరికి ఇచ్చినట్టు, అవి ఏమైనట్టు, ఎవరు తీసుకున్నట్టు? ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి కరెంటు ఛార్జీల రూపంలో వచ్చే 25 సంవత్సరాల్లో ఎంత వసూలు చేయటానికి ఒప్పుకుంటే ఇంత లంచం ఇచ్చారో అనే విషయాలు ఇక కాలగర్భంలో కలిసిపోయినట్టుగా మనం భావించవలసి ఉంటుంది. ఈ కేసు అమెరికాలో విత్డ్రా చేసుకోవాలి అన్న నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మరి పెద్దలు, ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్, ధనవంతులు ఉంటే ఏ రాష్ట్రం లేదా ఏ దేశ అధినేతనైనా
ఎక్కడైనా ఎలాగైనా మేనేజ్ చేయొచ్చు, మ్యానిపులేట్ చేయొచ్చు అనటానికి మరి ఇది ఒక కేస్ స్టడీ అవుతుందేమో. దీనివల్ల అల్టిమేట్గా అదానీ గారికి లబ్ధి జరిగిందో లేదో తెలియదు, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరి 25 సంవత్సరాల పాటు ఈ చేసుకున్న ఒప్పందం ఫలితం ఎవరో అనుభవించాలి. జగన్ రెడ్డి గారికి ఇచ్చాను అని చెప్పబడుతున్న 1750 కోట్లు మసిపూసిగా కోల్డ్ స్టోరేజ్కి వెళ్ళిపోయినట్టుగా మనం చెప్పవచ్చు. ఈ వీడియో మీద మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.